మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం దురదృష్టకరమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాల కారణంగానే ఇప్పటివరకు మహిళా రిజర్వేషన్ బిల్లులో జాప్యం జరిగిందన్నారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల స్థానాలు తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదంటున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళా బిల్లు ఈరోజు సాయంకాలం పార్లమెంట్లో ఆమోదం పొందబోతుంది. అలాగే లిమిటేషన్ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా ఆమోదం కాబోతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ శాసనసభ్యులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ బిల్లుని కొంతమంది విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి సవరణలు చేయడానికి, బిల్లు ఏ విధంగా ఆమోదం అవుతుంది అనుకుంటున్నారు? ఈ విపక్షాలు దాదాపు 20 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ మహిళా బిల్లుని నిర్ధారణకు గురి చేశారు. ముఖ్యంగా ఇది ఆమోదం పొందినప్పటికీ, పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ క్షేత్రస్థాయిలో దాన్ని ప్రయోజనం చేకూరకుండా వారు అడ్డుకోవడం జరిగింది. దాని అడ్డంకులన్నీ అధిగమించి ఇవాళ 2011 సెన్సస్ ప్రకారంగానే ఈ డీలిమిటేషన్ బిల్లు కానీ మహిళా బిల్లు కానీ ఆమోదం పొందాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయడం, దానికి దాదాపుగా అందరూ సుముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యతిరేకిస్తున్నా అనేక మంది పార్లమెంట్ సభ్యులు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలనే ఆలోచనతో ఉన్నారనేది అంతర్గతంగా అందుతున్న సమాచారం. తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే విశ్వాసం మాకు ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత, డీలిమిటేషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా నియోజకవర్గాలు పెరుగున్నాయి, మహిళలకి ఏ విధంగా స్థానాలు పెరగదు? ఇది డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీనికి ఒక కమిటీలను ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు, రాష్ట్రాల వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఒక స్టేట్ లెవెల్లో ఒక కన్వీనర్ ఉంటారు. ఆ కన్వీనర్కి సహాయకారిగా 5 మంది ఎంపీలు, 5 మంది ఎమ్మెల్యేలతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. 2 IAS అధికారులు కూడా దానికి సహాయకారిగా ఉంటారు. అసలు డీలిమిటేషన్ బిల్లు వచ్చిన తర్వాత, ఆమోదం పొందిన తర్వాత దీని మార్గదర్శకాలు రూపొందించడం జరుగుతుంది. మార్గదర్శకాలు రూపొందించిన తరువాత మాత్రమే ఈ రూపురేఖలు ఏ విధంగా ఉంటుందనేది ఒక ఆలోచన వస్తుంది తప్పించి అంతవరకు దీనిపైన ఏ విధమైన ఆలోచన ఎవరికి రాదు. అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఏదో నష్టం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ వల్ల, చాలా ఇదవుతుందని తమిళనాడులో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. దీన్ని ఎలా చూడాలి? మొట్టమొదటగా జనాభా ప్రాతిపదిక పైన చేయాలనేది మొదట ఉన్న బిల్లు. ఆ బిల్లు ప్రకారం చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ సీట్ల సంఖ్య పెరగడం, దక్షిణాదిలో తగ్గడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే సంఖ్య ఉందో పార్లమెంటు సభ్యులు ఒక రాష్ట్రానికి ఉందో దానికి అదనంగా 50% కలుస్తూ ఉంది. అంటే ఉన్న సీట్లకి 50% కలుస్తుంది తప్పించి సంఖ్య మారదు. సంఖ్య మారుతుంది కానీ అదే రేషియోలో ఉంటుంది. అందువల్ల దక్షిణాదికి అన్యాయం జరగడం, ఉత్తరాదికి న్యాయం జరగడం అనే విషయమే ప్రస్తావనకు రాదు. దాన్ని అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు తప్పించి ఏ విధంగానూ దక్షిణాదికి అన్యాయం జరగదనేది స్పష్టంగా ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ ఆమోదం పొందితే కనుక 2029కే మొత్తం ఈ బిల్లుల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. అంతే కదండి. దానికోసమే 2011 సెన్సస్ తీసుకుని వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది సరకు సంబంధించి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, మీరు సరకు సంబంధించి కన్వీనర్గా ఉన్నారు, దీన్ని ఎట్లా చూడాలి? అంటే బీజేపీ తరఫున ఇది సర్ పనిచేస్తుందా, లేకపోతే ఎన్నికల కమిషన్ తరఫున? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, సర్ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహించే విధానం. 1952 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. ఎన్నికల కమిషన్ ఒక సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని, ఓటర్ల జాబితాను రూపొందించడం కోసం చేసే కార్యక్రమం. దీన్ని కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేసి ఆడలేక మధ్యలో ఓడన్నట్టు వారి ఓటమిని అంగీకరించలేక దాన్ని భారతీయ జనతా పార్టీకి నెట్టే ప్రయత్నం మాత్రమే ఇది. ఇది ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నది. ఏదైతే ఈ పునర్విభజన చట్టం ఆమోదం తర్వాత ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తారు, దానికి మార్గదర్శకాలు రూపకల్పన జరుగుతాయి. దాని ప్రకారం డీలిమిటేషన్ అనేది జరుగుతుంటాయి. అయితే 50% ఇప్పుడున్న సీట్లకి 50% పెంచడానికి కేంద్రం అంగీకరించింది. అట్లాగే లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, రెండు కూడా 50% సీట్లు పెరుగుతాయి. దానివల్ల మహిళా బిల్లు ఆమోదంతో పాటు ఇక్కడ 2029 కూడా సేమ్ ఈ మహిళా బిల్లు ఆమోదంతో 33% మహిళా రిజర్వేషన్ అమలు చేస్తూ కొత్త పునర్విభజన జరిగిన నియోజకవర్గాలతోటే 2029 ఎన్నికల్లోకి వెళ్ళడానికి ఉందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.